బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ధనవంతుడైంది ఎవడో కానీ వాటి వల్ల జీవితాలను నాశనం చేసుకొని ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే వాళ్ళే ఎక్కువ. అఫ్కోర్స్ మీ చుట్టుపక్కల మీరు చూసే ఉంటారు, చాలా వ్యక్తులు వేలల్లో అప్పులు చేశారని, అలాగే ఆ అప్పులను చివరికి వాళ్ళ అమ్మ నాన్నలు తీర్చారని వినే ఉంటారు. అఫ్కోర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మీరు కూడా ఎఫెక్ట్ అయ్యే ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలామంది యూత్ వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా ఎన్ని లక్షల్లో అప్పులు చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అఫ్కోర్స్ మీ చుట్టుపక్కల మీ అన్న లేక మీ ఫ్రెండ్స్ ఇలా క్రికెట్ బెట్టింగ్ యాప్ కారణంగా చాలామంది అప్పులు పాలయ్యారు అని వినే ఉంటారు. బట్ వై ఇండియన్ యూత్ బెట్టింగ్ అనే అడిక్షన్లో పడి వాళ్ళ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఈ వీడియోలో నేను చూసిన కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ మీతో చెప్పబోతున్నా. ఈ విషయం జరిగింది రంగారెడ్డిపురం జిల్లా షాబాద్ మండలం సీతారాంపురం గ్రామం, తెలంగాణలో. తల్లిదండ్రులు రైతులు. వీళ్ళకి 11 ఎకరాల పొలం ఉంది. వీరికి 2 కొడుకులు. ఒకరు డిగ్రీ చదువుతున్నారు, ఇంకొకరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. సో కంపెనీకి స్థలం కోసం అని ప్రతి రైతు దగ్గర నుంచి ఎకరానికి 10 లక్షల చొప్పున ఇచ్చి ఆ పొలాన్ని కంపెనీ అయితే కొనుక్కుంది. సో ఆ డబ్బు మొత్తం ఆ రైతు బ్యాంక్ అకౌంట్లో అయితే కంపెనీ వేసేసింది. సో ఒకరోజు తన చిన్న కొడుకైన హర్షవర్ధన్కి ఒక కాల్ వచ్చింది. అందులో అవతలి వ్యక్తి డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అంటున్నాడు. సో ఈ విషయాన్ని వాళ్ళ నాన్న అయితే గమనించాడు. సో ఆ తర్వాత వాళ్ళ నాన్న తెలుసుకున్న విషయం ఇది, తన చిన్న కొడుకు 10 లక్షలు తనకు తెలియకుండా వాళ్ళ దగ్గర అప్పు చేశాడు అని. సో ఒకరోజు వీళ్ళు చూసుకుని వాళ్ళ నాన్న ఇలా అడిగాడు, ఆ డబ్బును అసలు ఏం చేశావు అని. సో దానికి సమాధానంగా కొడుకు ఏడుస్తూ సమాధానం ఇవ్వలేదు. వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని. దీనికి సమాధానంగా కొడుకు హర్షవర్ధన్ ఇచ్చిన సమాధానం విని వాళ్ళ నాన్న కుప్పకూలిపోయాడు. తాను కెసినో అనే బెట్టింగ్ యాప్లో ఏకంగా 95 లక్షలు పోగొట్టాను అని. ₹1 కాదు, ₹2 కాదు, ఏకంగా 95 లక్షలు ఈ కెసినో అనే బెట్టింగ్ యాప్ ద్వారా ఈ అబ్బాయి పోగొట్టుకున్నాడు. అందరూ తనని అడిగితే తాను చెప్పిన సమాధానం ఇది, మొదటగా నేను అలా సరదాగా ఒక 2-3 వేలు వేశాను, కానీ అవి అలా పోతూనే వచ్చాయి. సో వాటిని రికవరీ చేద్దాం అని చెప్పి ఆడుతూనే వచ్చాను, బట్ కానీ దానికి బదులుగా అవి పోతూనే వచ్చాయి. ఇలా తాను చివరిగా డబ్బులు పోయాయి అని చెప్పి 10 లక్షలు 5 లక్షలు వేశాడంట. సో ఇప్పుడు మాకు ఏ దిక్కు లేదు, నా ఆస్తి మొత్తం పోయింది అని అంటున్న వాళ్ళ నాన్న మాటలు ఇవి. సో ఇప్పుడు తాను చేసిన పని వల్ల వాళ్ళ అమ్మ నాన్న అందరూ దిక్కులేని వాళ్ళలాగా అయ్యారు. ఇప్పుడు ఆ రైతు మళ్ళీ పొలం కొని అందులో వ్యవసాయం చేద్దామన్నా అది వీలు కాదు. సో ఇలా వాళ్ళ తాతల లాంటి పొలాన్ని ఒక బెట్టింగ్ యాప్ మొత్తం స్వాహా చేసేసింది. రామకృష్ణ అనే వ్యక్తి మార్నింగ్ 8:30కి తన తమ్ముడికి ఒక మెసేజ్ వీడియో చేశాడు. అందులో తాను సూసైడ్ చేసుకుంటున్నట్టు ఉంది. సో తన తమ్ముడు పోలీసులకు కాంటాక్ట్ అయ్యి లొకేషన్ని ట్రాక్ చేసి అతన్ని గుర్తించాడు. సో అప్పటికే తాను పాయిజన్ తీసుకొని అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు. సో ఎలాగైతే ఏమి వాళ్ళు కష్టపడి రామకృష్ణను హాస్పిటల్కి చేర్చారు. కానీ దురదృష్టవశాత్తు రామకృష్ణ అప్పటికే చనిపోయాడు. నిజానికి రామకృష్ణ హనుమకొండలోని లెన్స్కాట్ అనే కంపెనీలో ఒక సేల్స్ మ్యాన్ లాగా పనిచేసేవాడు. అక్కడ రూమ్ తీసుకొని అక్కడే ఉండేవాడు. ఒకరోజు తన ఫ్రెండ్ ఒక బెట్టింగ్ యాప్ని తనకు సజెస్ట్ చేశాడు. అందులో మనం రియల్ మనీని గెలుచుకోవచ్చు అని అన్నాడు. ఐపీఎల్ సీజన్ కావడంతో రామకృష్ణ బెట్టింగ్ వేయడం ప్రారంభించాడు. ప్రతిసారి అవి పోయేవి కానీ వచ్చేవి కాదు. ఇలా తన శాలరీ మనీ సైతం అందులో వేయడం స్టార్ట్ చేశాడు రామకృష్ణ. ఎలాగైనా సరే పోయిన మనీని రికవరీ చేయాలి అని చెప్పి రామకృష్ణ బెట్టింగ్ వేస్తూనే పోయాడు. సో తాను చనిపోయే ముందు నైట్ కూడా డిప్రెషన్లో ఉన్నట్లు 6 lakhs అప్ అయిందని, తనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక సెల్ఫీ వీడియోలో తాను ఎవరి వల్ల ఎంత మనీ లాస్ అయ్యాడో మొత్తం చెప్పి ఆ వీడియోని అయితే షేర్ చేశాడు రామకృష్ణ. ఆ వీడియోలో కూడా రామకృష్ణ ఎంతో బాధతో తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఎంతగానో బాధపడ్డాడు. సో అప్పటికే తన హౌస్ లోన్కి తెచ్చిన డబ్బుతో ఆ అప్పుల్ని అన్నీ తీర్చి ఇలా చేశాడు అని వాళ్ళ తమ్ముడు మీడియాతో చెప్పాడు. March 18, 2024 అల్లుడు దర్శన్ వాళ్ళ అత్తమామలకు ఒక ఊహించని షాకింగ్ విషయం చెప్పాడు. అది విని వాళ్ళ గుండె ఆగినంత పనైపోయింది. అది ఏంటి అంటే వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని. నిజానికి దర్శన్కి రంజితకి పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలైంది. అప్పటి వరకు అంత బాగానే ఉంది. కానీ తర్వాత తెలిసింది తన భర్త క్రికెట్ బెట్టింగ్ అని చెప్పి దాదాపు 85 లక్షలు అప్పు చేశాడని. దర్శన్ ఇంకా తన వైఫ్ చిత్తూరుదుర్గ్ జిల్లాలో హల్కేరి నగర్లో నివసించేవారు. తాను వసదుర్గ్లో నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేసేవాడు. తన వైఫ్ రంజిత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సో తాను ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని జాబ్ చేయాలి అన్నదే తన కోరిక. సో దర్శన్ క్రికెట్ బెట్టింగ్కి అడిక్ట్ అయ్యి లక్షల రూపాయలు అప్పు చేయడం వల్ల తరచూ వాళ్ళ ఇంటికి అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేసేవాళ్ళు.
వాళ్ళు అప్పులు తీర్చాలి అని దర్శన్తో అనేవారు. భార్య రంజిత ఇలా ప్రతిసారి వచ్చిన వాళ్లకు సర్ది చెప్పి పంపించేది. దర్శన్కు ఎంత చెప్పినా అప్పులు తీర్చుకోకపోవడంతో అప్పుల వాళ్ళు వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ మనం అప్పు చేసి ఆ అప్పుల వాళ్ళు మన ఇంటికి వస్తే ఆ సిచ్యువేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా ప్రతిసారి వాళ్ళు రావడంతో రంజిత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇలా ప్రతిసారి వచ్చిన వాళ్ళను సర్ది చెప్పి పంపించడం, ఇలా తాను మానసికంగా ఎంతో డిప్రెస్ అయింది. సో ఆ మానసిక ఆవేదనలోనే తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది బికాస్ ఆఫ్ బెట్టింగ్. సో దర్శన్ తాను చేసిన పనికి తన భార్యను కోల్పోయాడు. మధు అనే అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి కొందరు వ్యక్తులు వచ్చారు. మధు అయితే వాళ్ళని పంపించేశాడు. ఇదంతా వాళ్ళ నాన్న చూశాడు. నిజానికి వాళ్ళ నాన్న ఒక రిటైర్డ్ ఎక్స్ మిలిటెంట్. సో కొడుకు మీద ఏదో అనుమానం వచ్చింది. అప్పటికే కొద్ది రోజులుగా తన ప్రవర్తన చూసి వాళ్ళ నాన్న అయితే ఆ రోజు వాళ్ళ అబ్బాయి మధు రూమ్లోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కోవడానికి ప్రయత్నించాడు. సో వాళ్ళ అబ్బాయి మధు, నేను కొద్దిసేపులు పడుకుంటా, నన్ను వదిలేయండి అని అన్నాడు. సో అలా కొద్దిసేపులు తనను వదిలేశారు. సో కొద్దిసేపుల తర్వాత తన భార్య ఫోన్ చేసి, మన అబ్బాయి బాడీ చల్లగా అయిపోయింది, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మీరు ఎక్కడున్నా సరే ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. సో వాళ్ళైతే మధుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ అప్పటికే మధు చనిపోయాడు. సో తన కొడుకు చావు కారణం మాత్రం ఆ కుర్వనాయుడే అని వాళ్ళ నాన్న అంటున్నాడు. నిజానికి ఆ కుర్వనాయుడు ఒక డొమెస్టిక్ ఫామ్లో జంతువులను పెంచే వ్యక్తి. వాళ్ళ నాన్న చెప్పేదాని ప్రకారం తానే చాలామందికి డబ్బులు ఇచ్చి మరీ ఈ క్రికెట్ బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నాడు అని, ఎవరైతే టీనేజర్స్ ఉంటారో వారినే టార్గెట్ చేసి మరీ ఈ క్రికెట్ బెట్టింగ్ అనే వ్యసనానికి బానిసలాగా మార్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు అని చెప్పాడు. సో ఆ రోజు కూడా వాళ్ళ అబ్బాయితో తన లక్షణం మొత్తం కావాలని, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, దానివల్ల మీ అమ్మ నాన్న ఊరేసుకొని చేస్తారు అని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. సో ఆ మనస్తాపానికి అండ్ ఎవరికి చెప్పుకోలేక, ఒకవేళ చెప్పినా తన గురించి ఏమనుకుంటారో అని ఆ టైంలో తాను తీసుకున్న డెసిషన్ సూసైడ్. అఫ్కోర్స్ వాళ్ళ నాన్న కూడా ఒక ఇంటర్వ్యూలో తాను ఒక ఎక్స్ మిలిటెంట్, నా దగ్గర డబ్బులు లేవా, నాకు అడిగింటే నేనే ఇచ్చేవాడిని, ఒకగానొక కొడుకు చనిపోయాడు అని అన్నాడు. సో పాయింట్కి వస్తే మామూలుగా టీనేజర్స్ ఒక మైండ్ సెట్, ఆ ఏజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అందుకే బెట్టింగ్ యాప్స్ కూడా ఎక్కువ టీనేజర్స్ని టార్గెట్ చేస్తారు. బికాస్ వాళ్ళకంత మెచ్యూరిటీ ఉండదు అండ్ ఏం చెప్పినా వెనక ముందు నిజమా అబద్ధమా అనేది ఆలోచించుకోకుండా బ్లైండ్గా డెసిషన్స్ తీసుకుంటారు. బికాస్ టీనేజ్ మైండ్ అండ్ ఆ యంగ్ మైండ్ సెట్ అన్కంట్రోలబుల్. అఫ్కోర్స్ వీటన్నింటికి కారణం వాళ్ళకు సొసైటీ మీద అండ్ డబ్బు మీద అవగాహన లేకపోవడం. నా ఒపీనియన్ ఏంటి అంటే, ఈ బెట్టింగ్, ఈ జూదం అన్నది మన బ్లడ్లోనే ఉంది. ఎస్, అఫ్కోర్స్ ఎవల్యూషన్ ప్రాసెస్లో మన తాతల నుంచి మనకు ఇలా వస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ అంటే ప్రతి మనిషి అట్రాక్ట్ అవుతాడు, ఇది పక్కా. బట్ అదంతా రియల్, ఐ మీన్ ఫిజికల్. బట్ ఆన్లైన్ బెట్టింగ్ ఈజ్ వెరీ డేంజరస్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఫోన్లో 100 రూపాయలు ఉన్నాయి, అలాగే మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి. రెండింటినీ మీరు ఖర్చు పెట్టారు. ఈ రెండింటిలో మీరు ఫిజికల్ క్యాష్ని ఆచితూచి ఖర్చు పెట్టింటారు. బికాస్ ఎప్పుడైతే మీరు మనీని చూస్తారో ఆ టైంలో మీకు వాటి కోసం పడిన కష్టం గుర్తొస్తుంది. బట్ ఇన్ డిజిటల్, కార్డు పెట్టడం, గీకడం ఆర్ స్కాన్ చేయడం, కొట్టడం. అఫ్కోర్స్ ఈ డిఫరెన్స్ని మీరు చూసే ఉంటారు, కానీ అంతగా పట్టించుకొని ఉండరు. సో నా పాయింట్ ఏంటి అంటే, యూస్ ఫిజికల్ క్యాష్ ఆల్వేస్. అండ్ ఈ బెట్టింగ్ గురించి, దాని నుంచి ఎలా బయటపడాలో, అలాగే వాటికి ఎలా దూరంగా ఉండాలో, అండ్ యూత్ ఎందుకు ఈ బెట్టింగ్కు అట్రాక్ట్ అవుతున్నారో నేను నా నెక్స్ట్ వీడియోలో చెబుతాను. అంటిల్ దెన్, సీ యూ సూన్.